ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. అపార సచ్చిత్ సుఖవారి రాశే యస్యోర్మి మాత్రం భువనం సమస్తం గుహాహితం తం రమణం గభీరం చింతావిహీనం హృది చింతయామి. భగవాన్ రమణులను హృదయంలో ధ్యానించే శ్లోకం ఇది. అపారమైన సచ్చితానంద సాగర స్వరూపమే భగవాన్ రమణ మహర్షి. సచ్చితానంద సాగరం అంటున్నారే, మరి ఆ సాగరంలోని తరంగాలేమిటి అంటే యస్యోర్మి మాత్రం భువనం సమస్తం. విశ్వమంతా ఆ ఆనంద సాగరంలోని తరంగాలే. సముద్రానికి లక్షణం ఏమిటి? గంభీరత, మౌనమే ఆ స్వామి యొక్క గంభీరత్వం. ఆ లక్షణం ఎలా ఏర్పడింది అంటే చింతావిహీనం, మనసు భృగ్యమై ఆలోచన అంతమైన తరువాత మౌనమే మంత్రంగా ఉంటుంది కదా. ఇలా మనస్సు లేక ఆలోచనను వదిలి నిరంతరము మౌనమనేటువంటి మంత్రాన్నే పఠిస్తూ గంభీరంగా విశ్వమే తరంగాలుగా ఉన్న సచ్చితానంద సాగర స్వరూపమే భగవాన్ రమణ మహర్షి. అద్భుతమైన ఆత్మతత్వ విచారణ చేస్తూ కఠోపనిషత్తులో నచికేతుడికి యమధర్మరాజు తెలియజేసినటువంటి ఆత్మతత్వ రహస్యాన్ని వివరిస్తూ రమణుల ప్రస్తావన పదే పదే ఎందుకు చేస్తారు మీరు అన్నటువంటి సందేహం గురు సందేశం కార్యక్రమంలో నచికేతుని వృత్తాంతాన్ని వింటున్నటువంటి శ్రోతలకు కలగటం సహజమే. ఆత్మతత్వ రహస్యాన్ని తెలుసుకోవాలి అంటే రమణతత్వాన్ని అవగాహన చేసుకోవాలి. ఆత్మతత్వమే అర్థం చేసుకోవడానికి సంక్లిష్టంగా ఉన్న నేపథ్యంలో మళ్ళీ రమణతత్వం గురించి ప్రస్తావిస్తూ ఉన్నారే అంటే రమణతత్వం అంటూ వేరే ఏమీ ఉండదండి. రమణుల జీవితమే రమణతత్వం. ఆ జీవితంలో ఎదురైన అనేక సంఘటనల సమాహారం అద్భుతమైన ఆత్మతత్వ రహస్యాన్ని మనకు అవగతం చేస్తుంది. అందుకే ఆత్మతత్వ చర్చ కృష్ణుడు అర్జునునికి చెప్పిన సందర్భంలోనైనా, యోగ వాసిష్టంలో వశిష్ఠుడు రామచంద్రమూర్తికి తెలియజేసినటువంటి సమయంలోనైనా, యాజ్ఞవల్కుడు జనక మహారాజుకు వివరించినటువంటి సందర్భంలోనైనా ఆ తత్వాన్ని అర్థం చేసుకోవాలి అంటే తప్పక రమణ తత్వాన్ని అధ్యయనం చేయాలి. అవన్నీ సిద్ధాంతాలు. ఆ సిద్ధాంతానికి ప్రత్యక్షమైన ఉదాహరణ రమణతత్వం. అందుకే ఏ ప్రవచనకర్త చెప్పినా ఆ రమణతత్వాన్ని ఉదహరిస్తూనే అద్భుతమైనటువంటి ఆత్మతత్వం యొక్క విచారణ చేయటం జరుగుతుంది. మాకు అసలు ఆత్మ అంటేనే అర్థం కావటం లేదండి. మరి ఈ ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవడానికి రమణుల జీవితం ఎలా ఉపకరిస్తుంది అన్న సందేహం కలిగితే అద్భుతమైన ఆ రమణుల జీవితంలోని సంఘటన మనకు ఈ తత్వాన్ని బోధపరుస్తుంది. 1950 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖు రాత్రి 8:47 సమయంలో నిరంతరము రమణ మహర్షిని ఆశ్రయించి ఆ ఆశ్రమంలో జరిగే సంఘటనల సమాహారాన్నంతా ఉత్తరాల ద్వారా అన్నగారికి తెలియజేసే సూరి నాగమ్మ గారు భగవాన్ రమణుల యొక్క ఆశ్రయాన్ని, ఆదరాన్ని అనునిత్యము కోరుకునేవాడు. అలా రమణుల పట్ల అపరిమితమైన భక్తి, విశ్వాసాలు, ప్రేమాభిమానాలు కలిగిన సూరి నాగమ్మ గారు కూడా
సుకోమా వ్యాధితో బాధపడుతూ బలహీనంగా కనపడుతున్నటువంటి భగవాన్ రమణ మహర్షులను చూసి, స్వామి, ఇంత అవస్థపడుతూ ఈ దేహంలో మీరుండటం అవసరమా అని ఒక్క క్షణం మాత్రం ఆ తల్లి హృదయంలో మాతృ వాత్సల్యంతో ఈ ఆలోచన కలిగింది. ఆ ఆలోచన సూరి నాగమ్మ గారి హృదయంలో కలిగిన ఉత్తర క్షణం ఒక అద్భుతమైన కాంతిపుంజం భగవాన్ రమణుల యొక్క దేహం నుంచి వెల్వడి ఆకాశంలో నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ప్రకాశవంతమైన తోకతో ముందుకు సాగుతున్న ఆ కాంతిపుంజం అరుణాచలేశ్వరుడిలో ఐక్యం కావటం కొన్ని వేల మంది చూశారు. అరుణాచలంలోనే కాదు, చెన్నైలో, ముంబైలో, గుజరాత్లో కూడా రమణ భక్తులకు ఆ కాంతిపుంజనం దర్శనమిచ్చింది. విచిత్రం ఏమిటి అంటే, అదే సమయంలో ఆశ్రమంలో ఫ్రెంచ్ దేశస్థుడైన కార్ట్రియర్ బ్రిస్సన్ అద్భుతమైన ఆ కాంతిపుంజాన్ని చూసి గ్రంథస్థం చేశాడు. దానిని ఫైనల్ ఆర్క్ అంటూ తన రచనలో పేర్కొన్నాడు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇలా దేహం నుంచి వెలువడుతూ ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మ స్వరూపాన్ని చూసిన సంఘటన లేదు. కేవలం రమణుల జీవితంలో మాత్రమే, రమణ తత్వాన్ని అర్థం చేసుకున్న వారికి మాత్రమే ఆ దర్శనం జరిగింది. ఇలా ఈ దేహం అంటే మనం కాదు, దేహానికి భిన్నమైనటువంటి ఆత్మస్వరూపమే మనది అన్న అద్భుతమైన సిద్ధాంతానికి ప్రత్యక్ష నిదర్శనమే 1950 సంవత్సరంలో ఏప్రిల్ 14 నాడు సాయంత్రం 8:47 కనపడ్డ అద్భుతమైన ఆ రమణ జ్యోతి. నచికేతుని వృత్తాంతాన్ని, యమధర్మరాజును నచికేతుడు కోరిన కోరికలను, యమధర్మరాజు నచికేతుడికి ఇస్తున్న సమాధానాలను పరిశీలిస్తూ ఉన్నాం. వాజస్రవసుని కుమారుడు నచికేతుడు. వాజస్రవసుడు విశ్వజిత్ యాగాన్ని చేస్తూ ఉన్నాడు. ఆ యాగాన్ని చేస్తున్న సమయంలో ఉన్న సంపదనంతా దానం ఇవ్వాలన్న నియమాన్ని అనుసరించి గోదానం చేస్తూ ఉన్నాడు. పాలు ఇవ్వలేని, నీళ్లు కూడా తాగలేని, నిలబడటానికి శక్తి లేని గోవులనన్నింటినీ దానం చేస్తూ అదే గోదానంగా భావిస్తున్న వాజస్రవసుని యొక్క వైనాన్ని గమనించిన నచికేతుడు తండ్రికి ఈ విషయాన్ని వివరించాలన్న ఆతృతతో వాజస్రవుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు, విశ్వజిత్ యాగంలో సంపదనంతా దానం చెయ్యాలని చెబుతారు కదా, మరి నన్నెవరికి దానం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. పదే పదే పిల్లవాడు అడుగుతున్న ఈ ప్రశ్నను చూసి విసుగు చెందిన వాజస్రవసుడు, నిన్ను యముడికి దానమిస్తున్నాను పో అంటూ ఆగ్రహంగా పలికాడు. తండ్రి ఆనతి తలదాల్చి యమపురికి చేరాడు నచికేతుడు. అక్కడ యమధర్మరాజు లేని కారణాన 3 రోజులు నిరాహారంగా ఆ సమవర్తి యొక్క రాక కోసం వేచి చూశాడు. యమ సదనానికి తిరిగి వచ్చిన యమధర్మరాజు ఇంట్లో అతిథి, అది బాలుడు, 3 రోజుల బట్టి నిరాహార దీక్షలో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకొని, అతిథి ఇంట్లో పస్తు ఉంటే ఆ గృహస్థుకు అది శాపంగా పరిణమిస్తుంది అన్న సత్యం తెలిసిన ధర్మమూర్తి కనుక నచికేతుడికి 3 వరాలను ప్రసాదించాడు. మొదటి వరంగా ఆగ్రహంతో తనను యమపురికి వెళ్ళమంటూ ఆజ్ఞాపించిన తండ్రి ఆదరంతో అనుగ్రహించాలి అన్న కోరిక కోరుకున్నాడు నచికేతుడు. తథాస్తు అన్నాడు యమధర్మరాజు. రెండవ కోరికగా ప్రపంచంలో ఉన్న జనులంతా ఆనందోత్సవాలతో ఉండటానికి, దీర్ఘకాలికమైన సుఖ భోగాలను అనుభవించటానికి ఎలాంటి యజ్ఞాన్ని చెయ్యాలో తెలియజేయమన్నాడు. ఆ అగ్ని చెయ్యని విధి విధానాలను తెలియజేసిన తరువాత దానికి నాచికేతాగ్ని అని పేరు పెట్టాడు. అనంతరం ఆత్మ విద్యను ప్రసాదించమంటూ, దేహాన్ని వదిలిన జీవుని యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో తెలియజేయమంటూ
అభ్యర్థించాడు నచికేతుడు. 2 వరాలను అడగగానే ప్రసాదించిన యమధర్మరాజు ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు. అర్హతను పరీక్షించి అద్భుతమైన ఆ ఆత్మతత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. మొట్టమొదట యమధర్మరాజు నచికేతునికి సర్వే వేదా యత్పదమానయంతి తపాంసి సర్వాణి చ యద్వదంతి అంటూ వేదాలన్నీ ఏ అద్భుతమైన తత్వాన్ని బోధిస్తూ ఉన్నాయో, తపస్సు చేసి అందరూ ఏ పదాన్ని చేరుకోవాలనుకుంటున్నారో అది బ్రవీమి ఓమిచ్చేతత్, నీకు తెలియజేస్తున్నాను. అదేమో కాదు, ఓంకారము. ఆధునిక విజ్ఞానంలో కూడా సకల చరాచర సృష్టికి మూలము ఆ శబ్ద బ్రహ్మమైన ఓంకారమే అని రూఢి చేసిన నేపథ్యంలో ఆత్మవిద్యను ఎరుకపరుస్తూ మొట్టమొదట ఈ సృష్టికి మూలమైనటువంటి అద్భుతమైన ఆ పరతత్వాన్ని గురించి తెలియజేశాడు. యస్మిన్నిదం యతశ్చేదం ఏనేదం య ఇదం స్వయం యోస్మాత్ పరంచ పరహ తం ప్రపద్యే స్వయంభువం అని గజేంద్రుడు కూడా ఇదే విధంగా ప్రార్థిస్తాడు. ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని అందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు వాని ఆత్మభవుని ఈశ్వరునే శరణంబు వేడదెన్. రూపం లేదు, కేవలం తత్వమే ఈ శ్లోకంలో ఈ పద్యంలో చెప్పబడింది. దాన్ని ఓంకారంగా తెలియజేస్తూ అనంతరం ఏతద్దేవాక్షరం బ్రహ్మ ఏతద్దేవాక్షరం పరం, ఈ అక్షరమే బ్రహ్మ, ఇదే పరమైనది. ఉపాసించి బ్రహ్మలోకానికి చేరుకొని అక్కడ నుంచి ఆ తత్వాన్ని చేరుకుంటావు, లేక ఆ తత్వమే నేను అన్న జ్ఞానాన్ని పొంది తత్వం అసి అన్నటువంటి స్థితికి చేరుకుంటావో నీ ఇష్టము అని తెలియజేసిన తరువాత నజాయతే మ్రియతే వా విపశ్చిత్ నాయం కుతశ్చిత్ నా బభూవ కశ్చిత్ అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే అని ఆత్మతత్వం యొక్క అద్భుతమైన వివరణను బాలుడైన నచికేతుడికి వివరిస్తున్నాడు. నచికేత, ఈ ఆత్మకు జాయతే మ్రియతే నా, పుట్టుక లేదు కనుక సావు లేదు. నాయం కుతశ్చిత్ నా బభూవ కశ్చిత్, ఈ ఆత్మ దేని నుంచి అవతరించలేదు, ఆత్మ నుంచి ఏదీ పుట్టలేదు. అజో నిత్య శాశ్వత పురాణ, ఇది నిత్యము సత్యము శాశ్వతము అయినది. నా హన్యతే హన్యమానే శరీరే, దానికి చావు లేదు. మరి పడిపోయేది ఎవరు అంటే ఈ దేహమే. అద్భుతమైనటువంటి ఈ తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పుట్టుక లేదంటున్నారు, పుట్టుక లేదు కనుక చావు ఉండదు, దాని నుంచి ఏదీ పుట్టటం లేదు, అది దేని నుంచి పుట్టటం లేదు. సత్యము నిత్యము శాశ్వతము అయినటువంటి ఆ రూపాన్ని, ఆ తత్వాన్ని ఎలా తెలుసుకోవాలి? పడిపోయేది దేహమే కానీ ఆ చైతన్యం కాదు. అతి క్లిష్టమైనటువంటి ఈ వివరణను అర్థం చేసుకోవడానికి భగవాన్ రమణుల యొక్క తత్వము జీవితము మనకి ఎలా ఉపకరిస్తుంది ఒక్కసారి పరిశీలిస్తే, చిన్నతనంలో వెంకట్రామన్ అనే పేరుతో పిలువబడేవారు భగవాన్ రమణులు. ఆటలంటే అమిత ఆసక్తి, నిద్రపోతే ఎవ్వరూ లేపలేరు, అంత గాఢ నిద్ర. ఒకరోజు ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఏదో కార్యక్రమానికి వెళ్ళి తిరిగి వచ్చిన తరువాత ఎన్ని శబ్దాలు చేసినా లేవలేదు. ఆఖరికి లోపలికి వేరే ద్వారం గుండా ప్రవేశించి
కర్రతో మోదితే కాని మెలకువ రాలేదు. అంత గాఢ నిద్ర. ఆయన అంటే గిట్టని ఆయన మిత్రులు మంచి దేహదారుఢ్యంతో ఉన్నటువంటి రమణ మహర్షి మీద దాడి చేయలేక ఆయన నిద్రపోయినప్పుడు ఆయనను ఎత్తుకు వెళ్ళి తమ కక్ష తీర్చుకునేవారట. ఇలా ఆటలు, నిద్ర. అప్పుడప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకునే అలవాటు ఉన్నటువంటి భగవాన్ రమణులకు 1895 సంవత్సరం జూలై 15వ తారీఖు నాడు జరిగిన ఒక అనుభవాన్ని వారే స్వయంగా భక్తులకు తెలియజేశారు. ఇప్పటికీ ఆనాడు వారు తెలియజేసినటువంటి ఆ వ్యాఖ్యానమంతా ఆంగ్లంలో రమణ మహర్షి ఆశ్రమంలో మాతృభూతేశ్వర ఆలయము ముందు మనం చూడవచ్చు. రమణుల శత జయంతి సందర్భంగా దాన్ని అక్కడ ఏర్పాటు చేయటం జరిగింది 1980వ సంవత్సరంలో. ఏమిటి ఆ అనుభవము? అది ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకోవడానికి మనకు ఏ విధంగా ఉపకరిస్తుంది అంటే 1895 సంవత్సరం జూలై 15వ తారీఖు నాడు వారి పినతండ్రి గారి అయిన వెల్లియప్పరయ్యర్ గారింట్లో మధురలో పై అంతస్తులో ఉన్నప్పుడు హఠాత్తుగా వారికి మరణిస్తానన్న ఆలోచన కలిగింది. చాలా ఆరోగ్యంగా ఉండేవారు రమణ మహర్షి. ఏనాడు అనారోగ్యం పాలైన జాడలు లేవు. ఆనాడు ఏదైనా అలాంటి ఛాయ ఉందా అంటే అది లేదు. కానీ ఎందుకో మరణించబోతున్నాను అన్న ఆలోచన కలిగింది. సామాన్యంగా ఇలాంటి భయం కలిగినప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళటము, పెద్దలకు చెప్పటము తెలియజేస్తాం. కానీ వారికి అలా చెప్పాలన్న ఆలోచన కలగలేదు. ఏమిటి ఈ అనుభవము, అనుభూతి అని తెలుసుకోవాలనిపించింది. మృత్యుభీతి బయటకు లేదు కానీ అంతర్గతంగా అది వ్యాపించింది. ఈ భయము, అనుభూతి ఏమిటో తెలుసుకోవాలనుకున్నారు రమణ మహర్షి. వెంకటరామన్, అప్పటికి వారు వెంకటరామని. అలా అనుకున్న మరుక్షణం మరణ శయ్యను నటించను అని తెలియజేస్తారు. అంటే దేహాన్ని త్యాగం చేసినటువంటి స్థితి ఎలా ఉంటుందో అలా శ్వాస బిగబట్టి కదలకుండా అలా ఉన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ కట్టెను తీసుకువెళ్ళి భస్మం చేస్తారు. అలా భస్మమయ్యేది ఈ శరీరమే, నేను కాదు. నేను ఎప్పుడూ ఉండేటువంటి నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి చైతన్యాన్ని. అజో నిత్య శాశ్వతోయం పురాణో నా హన్యతే హన్యమానే శరీరే. ఈ చైతన్యం ఎప్పుడు ఉంటుంది? పోయేది, భస్మమయ్యేది ఈ దేహమే. ఎప్పుడైతే ఈ అనుభూతి కలిగిందో, ఆ చైతన్యం నేనన్న అవగాహన కలిగిందో, అప్పుడు ఆ నేను పట్ల విపరీతమైన వ్యామోహం కలిగింది. ఆ వ్యామోహమే అలా నాలో ఉండిపోయింది. ఇతర ఆలోచనలు అనేకం వచ్చినా సంగీతంలో స్వరాలలాగా అవి వచ్చిపోతూ ఉన్నాయి. కానీ వాటన్నింటికీ మూలమైన శృతిలాగా నా స్థితి ఆ నేను యందే, ఆ చైతన్యం నందే నిలబడి ఉన్నది. అప్పటి నుంచి ఈ దేహము నేను కాదు, నిత్యము, సత్యము, శాశ్వతము అయినటువంటి ఆ పరతత్వాన్ని నేను అన్న ఆలోచన దృఢంగా ఉండిపోయింది. అందుకే ఆనాటి నుంచి వారి జీవితమే మారిపోయింది. ఆ జీవితమే రమణతత్వమై మనకు అద్భుతమైన ఈ తత్వాన్ని గుర్తించటానికి అవకాశం కలిగింది. అందుకే నచికేతునికి యమధర్మరాజు తెలియజేసే అద్భుతమైన ఈ సత్యాన్ని గుర్తిస్తూ ఈ తత్వంలోని అంతరార్థాన్ని గ్రహించటానికి
రమణుల జీవితమే, రమణ తత్వమే మనకు ఆధారము, ప్రమాణం. భక్తులంతా భగవాన్ మేము అమెరికా నుంచి వచ్చాము, అమెరికాకు వెళ్ళిపోతున్నాము, మీకు దూరంగా వెళుతున్నాము అని బాధపడుతున్నప్పుడు, ఇంతకాలం ఆశ్రమంలో ఉన్నారు, మీకు అసలు విషయం అవగాహన కాలేదు, నేను ఎక్కడ లేను, అంతటా నిండి నిబిడీకృతమైన చైతన్యమే ఈ నేను, అది తెలుసుకోండి, అప్పుడు దుఃఖం మీ దరి చేరదు అన్న విషయాన్ని వారికి వివరించి వారి బాధను పోగొట్టారు. రమణుల యొక్క తత్వాన్ని, ఆ ఆశ్రమంలో జరిగిన సంఘటనలు అన్నింటినీ లేఖల రూపంలో తన అన్నగారికి తెలియజేశారు సూరి నాగమ్మ గారు. పుట్టెడు దుఃఖంతో ఆశ్రమంలోకి ప్రవేశించిన ఆ తల్లి రమణుల ఆశ్రయంలో ఆ దుఃఖాన్ని మరిచిపోగలిగింది. చిన్నతనంలోనే వైధవ్యం సంప్రాప్తించి ఏం చెయ్యాలో తెలియక ఏడుపు నిద్ర ఈ రెండే జీవిత లక్ష్యాలుగా గడుస్తున్నటువంటి ఆ తల్లి అన్నగారి ప్రేరణతో అరుణాచలం వచ్చి అక్కడ రమణులను సేవిస్తూ ఆ రమణ తత్వమేమిటో సూరి నాగమ్మ గారి లేఖలు అన్న పుస్తకం ద్వారా వారి అన్నగారికి ప్రతిరోజు ఒక ఉత్తరం రాస్తూ మనందరికీ అందించింది. అద్భుతమైన ఈ ఆత్మతత్వ రహస్యాన్ని తెలుసుకుంటూ జీవితాన్ని ధన్యం చేసుకోవడానికి రమణతత్వాన్ని ప్రమాణంగా గ్రహించగలిగితే నచికేతుడికి యమధర్మరాజు ఎంత క్లిష్టమైన ఆత్మతత్వాన్ని అర్థమయ్యేలా వివరిస్తున్నాడో అదంతా మనకు అవగతమవుతుంది. నజాయతే మ్రియతే వా విపశ్చిత్, ఇది జ్ఞానస్వరూపము, ఈ ఆత్మ చైతన్యము. జ్ఞానస్వరూపము అంటే ఏమిటి? ఎందుకని దీనిని జ్ఞానస్వరూపము అనడం జరిగింది అంటే, నేనెవరు అంటే ఆత్మను అని మనం సమాధానం చెప్పుకున్నాం. మరి ఆత్మనైనప్పుడు నేనెవరిని తెలుసుకోవాలి? నేనును తెలుసుకోవాలి. నేను నన్ను తెలుసుకోవడం ఏమిటి అంటే తత్వం అసి. ఏ చైతన్యమైతే ఈ సృష్టిని నడిపిస్తోందో, ఈ సృష్టి అంతా నిండి నిబిడీకృతమై ఉన్నదో, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోచయతి మారుతః. అగ్నికి కాలక, గాలికి కదలక, వానకు తడవక పరిఢమిల్లుతూ ఉన్నదో అలాంటి ఆత్మతత్వమే నేను అని తెలుసుకోవటమే విపశ్చిత్ అన్న శబ్దానికి అర్థం. అందుకే భగవాన్ రమణులు ప్రతివారిని నాన్ యార్ అని ప్రశ్నించుకోమనేవారు. నీవెవరివి అని నిన్ను నువ్వు ప్రశ్నించుకున్నప్పుడు నేను ఆత్మ చైతన్యాన్ని అన్న సమాధానం నువ్వు పొందగలిగితే అదే అద్భుతం. దాన్ని తెలుసుకునే ప్రయత్నంలోనే మన సాధన క్రమం కొనసాగాలి. ఇదే విషయాన్ని నచికేతుడికి యమధర్మరాజు వివరిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ శ్లోకం యొక్క అంతరార్థాన్ని తరువాత 5 శ్లోకాలలో యమధర్మరాజు నచికేతుడికి తెలియజేసిన ఆత్మతత్వ రహస్యాన్ని మరొక ప్రసంగంలో తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.